సువర్ణ మార్కెట్కి కూరగాయల కోసం వెళ్తూ ఇలా మాట్లాడుకుంటుంది. ఏందో ఈ అత్తమ్మ ఏం చేస్తుందో అత్తమ్మకే అర్థం కాదు. ఎప్పుడు ఇంట్లో ఫ్యాన్ కింద హాయిగా పండుతుంది. నన్ను మాత్రం ఈ ఎండలో పడి కూరగాయల కోసం పంపించింది. అయితే బాగా డబ్బున్న ఇంట్లో పుట్టాలి, లేదా పేదరికంలో పుట్టాలి. ఈ మిడిల్ క్లాస్ జీవితం మాత్రం అస్సలు ఉండొద్దురా బాబోయ్. రిచ్ ఇంట్లో ఉంటే హాయిగా కారు దిగి కూరగాయలు కొనుక్కొని వెంటనే కారు ఎక్కొచ్చు. అదే పేదరికంలో ఉంటే మనకు ఆ స్తోమత లేదు కదా అని నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో మాత్రం ఆటో మాట్లాడుకోవటం, ఆటోలు దొరకటం చాలా పెద్ద టార్చర్. అదే మా అత్త అయితే హాయిగా ఇంట్లో ఫ్యాన్ కింద చల్లగా కూర్చుంది. కూరగాయలు తీసుకుని కొంత దూరం నడుచుకుంటూ వచ్చింది సువర్ణ. సువర్ణకి అక్కడ ఒక ఫోన్ కనిపిస్తుంది. అయ్యే బాబోయ్, కొత్త ఫోన్లా ఉంది. ఈ ఫోన్ చాలా బాగుంది. ఈ ఫోన్ నేను ఉంచుకుంటాను. మా అత్తమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఒక్క స్మార్ట్ ఫోన్ కొనివ్వు అత్తమ్మ, ఇంట్లో బోర్ కొడుతుంది అని. ఎప్పుడు చూడు ఇప్పుడు డబ్బులు లేవు, పైసలు లేవు, అది ఇదని చెప్తుంది. మా ఆయనకి చెప్పినా కూడా అంతే. మా అమ్మని అడుగు అంటాడు. ఎలాగో దేవుడి దయ వల్ల, నా లక్ వల్ల ఈరోజు నాకు ఈ ఫోన్ దొరికింది. ఇది అత్తమ్మకు చూపిస్తే చాలా కుళ్ళుకుంటుంది. ఫోన్ ఎందుకు తెచ్చినావని కూడా అడుగుతుంది. నాకు తెలుసు కదా అత్తమ్మ బుద్ధి. కానీ నేను చాలా అదృష్టవంతురాలిని. ఆటోకి వెళ్లకుండా నడిచి వెళ్ళటం వల్లే నాకు ఈ ఫోన్ దొరికింది, నా తెలివితేటల వల్లనే. అత్తమ్మా అత్తమ్మా, ఏందత్తమ్మా పిలిచిన తర్వాత చాలాసేపటికి కానీ రావడం లేదు? ఎండ నుంచి వచ్చిన నేనే ఇంత యాక్టివ్గా ఉంటే నువ్వేందత్తమ్మా ఇంత నిదానంగా వస్తున్నావు? చూడు, నాకు మార్కెట్ నుంచి వస్తుంటే ఫోన్ దొరికింది అత్తమ్మా. నేను చాలా తెలివైన దాన్ని కాబట్టి నీకు ఆటో ఖర్చులన్నా తగ్గిద్దామని నడుచుకుంటూ వస్తున్నాను. ఆ నడుచుకుంటూ వస్తున్న టైంలో నాకు ఈ ఫోన్ దొరికింది. ఇది చాలా కొత్త ఫోన్ అత్తమ్మా. చూడు, ఈ ఫోన్ ఎంత బాగుందో, ఒక్కసారి చూడత్తమ్మా అంటుంది సువర్ణ. ఏందే, రోడ్డు మీద ఫోన్ దొరికితే దాన్ని తీసుకొని వచ్చావా? అది ఎవరి ఫోనో ఏంటో పాపం, దానికోసం వాళ్ళు ఎంతలా వెతుకుతున్నారో. అయినా అలా రోడ్డు మీద ఏదన్నా వస్తువులు దొరికితే తీసుకోకూడదని తెలీదా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నేర్పించలేదంటే అర్జెంటుగా నువ్వు ఆ ఫోన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వు. అలా దొరికిన ఫోన్లు తీసుకోకూడదే. అదేమన్నా ఫోను, నిజంగానే అదేమన్నా వేరే వస్తువు మనకు తెలియదు కదా అని అలా తీసుకుంటే వాటి వలన లేనిపోని సమస్యల్లో పడతామే. తర్వాత ఏదన్నైతే నన్ను మాత్రం అనొద్దమ్మా. నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పేశాను. యాపై నీ ఇష్టం, నీ మొగుడికి చెప్పు. వాడు కనుక ఉంచుకోమంటే ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. అంతేగాని ముందే అత్తమ్మకి చెప్పాను, అత్తమ్మ ఉంచుకోమంది అని మాత్రం అనొద్దు తల్లి, నీ ఇష్టం. ఇంక చాలా ఆపత్తమ్మ. అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అని నిన్ను అడిగితే నువ్వు ఎలాగూ ఫోన్ కొనివ్వనని చెప్పేశావు. నాకు దొరికిన ఫోన్ కూడా వెనక్కి ఇచ్చేసేయమంటావేంటి? అయినా ఫోన్ కొనుక్కున్న వాడికి జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా ఏంటి? ఇలా పడేసుకుంటే నాలాగే ఎవరో ఒకళ్ళకి దొరుకుతుంది. అయినా నాకు ఫోన్ దొరికిందని నీకు కుళ్ళులే అత్తమ్మా. అందుకే ఆ ఫోన్ నా దగ్గర ఉండకూడదని చెప్పి దాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి, అక్కడ ఇచ్చేయి. అలా దొరికి నేను తీసుకోకూడదని చెప్తున్నావు. అదే నీకు దొరికితే నువ్వు మాత్రం హ్యాపీగా ఉంచుకుంటావు, నాకు తెలుసు. ఏమోనే, నీ ఇష్టం. నేను ఎప్పుడు మంచి చెప్తే నువ్వు మంచిగా తీసుకున్నావని, ఇప్పుడు నువ్వు మంచిగా ఆలోచిస్తావని నేను అనుకోవడానికి ఎప్పుడు నా మీద అరుస్తూ ఉండటమే కదా నీ పని. నాకు తెలిసిందేదో నేను చెప్పాను తల్లి. నీకు ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే మానుకో. మీ భర్త అడిగితే మాత్రం నాకు తెలియదనే చెప్తాను. అయినా పక్కింటి రంగమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, నన్ను రమ్మని పిలిచింది. నేను అక్కడికి పోతున్నా. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఆ ఫోన్ పిచ్చిలో పడి ఇల్లు వదిలేసావంటే నీకు దొరికిన చిన్న వస్తువుకు బదులుగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోతాయి. అసలే మన కాలనీలో దొంగలు ఎక్కువగా పడుతున్నారంట. జాగ్రత్తగా ఉండమ్మా.
అదే కదా, నువ్వు బయటికి వెళ్ళడమే నాకు కావాలి. ఈ ఫోన్లో ఏమేమి ఉన్నాయో నువ్వు బయటికి వెళ్తే నేను చూడాలి అని మనసులో అనుకొని, నాకు తెలుసులే అత్తమ్మా, మరీ చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పక్కర్లేదు, నేను ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకుండా ఫంక్షన్ అయిపోయే వరకు ఉండి కడుపు నిండా భోజనం చేసిరా. నేను ఇంట్లో జాగ్రత్తగానే ఉంటాను. మామయ్య గారు వస్తే నేను చెప్తానులే, అత్తమ్మ ఇట్లా ఫంక్షన్కి పోయింది, రావడానికి టైం పడుతుందని ఒక ముద్ద అన్నం పెట్టి పడుకోమని చెప్తాను, నువ్వు వెళ్ళత్తమ్మా అంటుంది సువర్ణ. అమ్మయ్య, మా అత్త అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫోన్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఈ ఫోన్ ఎలా వాడాలి, అసలు ఈ ఫోన్ ఎవరిది, ఫొటోస్ అన్నీ ఓపెన్ చేసి చూడాలి. తెలిసిన వాళ్ళదైతే వెనక్కి ఇచ్చేస్తాను, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళదైతే నేనే ఉంచుకుంటాను, అంతకన్నా ఏం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. సువర్ణకి వెంటనే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో హలో హలో అనగానే అవతల నుంచి అత్తగారి గొంతు వినిపిస్తుంది. ఆ నెంబర్ కూడా అత్తగారిదే, అత్తయ్య అని పేరు పడుతుంది. వెంటనే అవతల వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇలా ఉన్నాయి. నా కోడలతో నా వల్ల అస్సలు అవ్వట్లేదే, నా కోడలు చాలా గయ్యాళిది, చెప్పిన మాట అస్సలు వినదు, నా కోడల్ని ఏం చేయాలో ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు, ఈరోజు ఎలాగైనా సరే నా కొడుకుతో మాట్లాడాలి, ఇలాంటి గయ్యాళి దాన్ని, మాట వినని దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన ఎందుకు పెట్టావురా అని, ఇంటి పని వంట పని ఏదీ చేత కాదే, నా కోడలతో నేను తిప్పనే తిప్పలు ఏమని చెప్పమంటావు అని అత్తగారు తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది. అత్తగారు ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కోడలు అదే విషయంతో అత్తగారితో గొడవ పెట్టుకుంటుంది. ఎంత మాత్రం ఇంట్లోనేమో నాతో మంచిగా ఉంటూ బయటికెళ్ళి నీ స్నేహితులతో నా గురించి చెడుగా చెప్తావా, ఏదో పొరపాటున నీ ఫోన్ నుంచి రాంగ్ లైన్ నాకు కలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ కాంతమ్మ పిన్ని నా గురించి ఏమనుకుంటుంది, వామ్మో నువ్వు మామూలు దానివి కాదు అత్తయ్య, ఎందుకు ఇలా చేశావు, నా గురించి ఎందుకు ఇలా చాడీలు చెప్తున్నావు, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు అత్తయ్య అంటుంది. ఏందే సువర్ణ, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, నేను ఫోన్ చేయటం ఏంటి, అత్తమ్మ అని నా పేరు రావటం ఏంటి, నీకు తెలీదా నాకు ఫోన్ లేదని, పిచ్చిదానిలా వాగుతున్నావేంటి, ఏంటి పట్టపగలే నిద్రపోయావా, అందుకే పగలు పూట నిద్రపోతే ఇలాంటి పీడకలలే వస్తాయని నిద్రపోవడానికి రాత్రిని కేటాయించారు, నువ్వేమో పగలు తేడా లేకుండా నిద్రపోయి పిచ్చి పిచ్చి కలలన్నీ కానీ వాటి గురించి నన్ను గొడవ పడుతూ ఉంటావు, వామ్మో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు గొడవ పెట్టాలనుకుంటే నీకు కారణమే అవసరం లేదు, నువ్వు ఊహించుకొని కూడా గొడవ పడతావని నాకు అర్థమవుతుంది, ఇంక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంటుంది అత్తగారు. అవును, అది కూడా నిజమే కదా, ఇది కొత్త ఫోను, ఇందులో నేను నెంబర్స్ ఏవి సేవ్ చేయలేదు, మరి అత్తమ్మ అని పేరు ఎలా వచ్చింది, మళ్ళీ అత్తమ్మకి అసలే ఫోనే లేదు, మరి అత్తమ్మ మాట్లాడిన వాయిస్ నాకెలా వినిపించింది, ఇదేమన్నా మ్యాజిక్కా, లేకపోతే మా అత్త నన్ను పిచ్చిదాన్ని చేయడానికి ఇలా చేస్తుందా అని ఆలోచిస్తుంది. తర్వాతి రోజు కోడలికి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఈసారి హస్బెండ్ అని పడుతుంది. కోడలు ఆ ఫోన్ మాట్లాడుతున్నా కూడా అవతలి వైపు నుంచి తన భర్త గొంతే వినిపిస్తుంది. ఒరే, నా భార్యతో నేను వేగలేకపోతున్నానురా, అది బాగా గయ్యాళ్ళది, కనీసం అన్నం కూరలు కూడా సరిగ్గా వండటం రాదు, రుచిగా భోజనం చేసి 2 సంవత్సరాలు అవుతుందిరా, నా పెళ్ళైన మొదలు నేను ఇంతవరకు సంతోషంగా ఉన్నదే నాకు గుర్తులేదు, అందుకే నా భార్యకు విడాకులు ఇచ్చి నేను మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానురా అని తన భర్త తన స్నేహితుడితో మాట్లాడే మాటలు సువర్ణకి వినిపిస్తాయి. సువర్ణకి చాలా కోపం వస్తుంది. భర్త వచ్చిన తర్వాత తాడో పేడో తేల్చుకోవాలని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత సువర్ణ భర్తతో ఇలా గొడవ పడుతుంది. ఏమండి, నేను మిమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నానా, నేను గయ్యాళిదాన్నా, నాకు విడాకులు ఇచ్చి మీరు మరో పెళ్లి చేసుకుంటారా, మీకు అంత ధైర్యం ఉందా, మీ ఫ్రెండ్తో నా గురించి ఎలా పడితే అలా మాట్లాడతారా,
అదేదో పొరపాటున క్రాస్ లైన్ వచ్చి నాకు వచ్చింది కానీ ఫోను, అదే మీ ఫ్రెండ్కు వెళ్ళుంటే మీ ఫ్రెండ్ నా గురించి ఏమనుకుంటాడు? అయినా మీ మనసులో ఇంత కుళ్ళు పెట్టుకొని నాతో ప్రేమగా నటిస్తున్నారా అని సువర్ణ భర్తతో చాలా పెద్దగా గొడవ పడుతూ ఉంటుంది. ఏమైంది? నిన్న మా అమ్మని కూడా ఇలానే అడిగావంట. ఫోనే లేని ఆవిడ నీకెలా ఫోన్ చేస్తుంది? పైగా నీకొక విషయం గుర్తుందా? నేను ఫోన్ చేశానంటున్నావు. వారం రోజుల క్రితమే కదా నా ఫోన్ నీ చేతుల్లో నుంచి కింద పడితే రిపేర్కి ఇచ్చాము. అది రిపేర్ అవ్వదు అంటే కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం కదా. అయినా నీ దగ్గరున్న ఫోన్ నెంబర్ నాకు తెలియకుండా నేనెలా నీకు ఫోన్ చేస్తానే? ఏంటి మా అమ్మ చెప్పినట్లే పగటి కలలు ఏమన్నా కంటున్నావా? లేదా పిచ్చేమైనా పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంట్లో అందరితో గొడవలు పెట్టుకుంటున్నావు అని భర్త అనడంతో సువర్ణ మౌనంగా నిలబడిపోతుంది. అప్పుడే సువర్ణకి అర్థమవుతుంది ఇది మాయా ఫోన్ అని. ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని వాళ్ళు మన ఎదురుగా లేనప్పుడు ఈ ఫోన్ ద్వారా ఆ వ్యక్తి మనసులో ఉన్న మాటల్ని మనకి తెలియజేస్తుంది అని. అప్పుడు సువర్ణ ఇలా అనుకుంటుంది, ఈ ఫోన్ నాతో ఉండటం వలన నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో చెప్తుంది. ఇది నాతోనే ఉంటుంది. ఈ విషయం ఇంట్లో ఎవరితో చెప్పకూడదు అనుకుంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో అలాంటి స్టోరీస్ నేను ట్రై చేస్తాను. ఇంకా నేనేమన్నా మార్చుకోవాల్సిన విషయాలున్నా కామెంట్ చేయండి. నేను నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను.